మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రియ దైవజనమా, ఆదికాండం 31వ అధ్యాయము 7వ వచనములో లాబాను యాకోబును మోసగించి 10 మార్లు అతని జీతము మార్చినట్లుగా చూస్తాము. యాకోబు జీవితంలో తన అన్న అయిన ఏశావును 2 సార్లు మోసపుచ్చినాడు. అన్న కోపాన్ని తప్పించుకోవడానికి దూరంగా వచ్చిన యాకోబు తన క్రియల ఫలితాన్ని మాత్రం పొందవలసి వచ్చింది. యాకోబుకు దేవుడు తోడై ఉంటానని బలపరచి ఆదరించి వాగ్దానం చేసినప్పటికీ అతని క్రియలకు తగిన ఫలాన్ని అతడు అనుభవించేలా దేవుడు చేశాడు. అవును ప్రియ దైవజనమా, మన దేవుడు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఇచ్చేవాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని కాదు. దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు బత్షెబాతో పాపము చేయుట కొరకు ఊరియా ప్రాణాన్ని తీసిన విధానాన్ని బట్టి తన జీవితంలో దావీదు 4 కుమారులను పోగొట్టుకున్నాడు. బత్షెబా ద్వారా జన్మించిన మొదటి కుమారుడు, అలాగే అబ్షాలోము, అమ్నోను, అదోనియా, ఈ 4 కుమారులను దావీదు కోల్పోవలసి వచ్చింది. అంత మాత్రమే కాదు, దావీదైతే బత్షెబాతో రహస్యముగా వ్యభిచారము చేశాడు, కానీ అతని కుమారుడైన అబ్షాలోము ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా తన తండ్రి యొక్క ఉపపత్నులను కూడినట్లుగా మనము సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడని సాక్ష్యము పొందాడు. దావీదు పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ దావీదు చేసిన క్రియలకు అతను ప్రతిఫలాన్ని అనుభవించవలసి వచ్చింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలకు తప్పక ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. దేవుడు మనలను క్షమిస్తాడు, మన పాపములను కొట్టివేస్తాడు, కానీ వాటి ఫలితాన్ని మాత్రం మనము అనుభవించవలసి వస్తుంది. కాబట్టి తెలిసి దేవునికి విరోధముగా ఏ క్రియలు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడదాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో నాయనా ఎవ్వరూ కూడా ప్రభువా తెలిసి బుద్ధిపూర్వకముగా పాపము చేయకుండా, నీకు విరోధముగా జీవించకుండా మీరే సహాయము దయచేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా పూర్వ దినములలో నాయనా మేము చేసిన ప్రతి దోషమును పాపమును నీ సన్నిధానంలో ఒప్పుకుంటూ, నాయనా నీవు న్యాయవంతుడవు, నీ తీర్పును నాయనా నీవు మాకిస్తున్న ప్రతిఫలాన్ని అనుభవించవలసిన వారమై ఉన్నామని గ్రహించి సనగక గొణగక ప్రభువా నీ పాద సన్నిధిలో నిందారహితముగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యేసు 30 ఏండ్ల వయసులో ఏమి చేయ మొదలుపెట్టెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక.
ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.